హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము విశ్వాస వీరుల మీద ఆన్లైన్ బైబిల్ స్టడీకి, హీరోస్ ఆఫ్ ఫెయిత్ ఆన్లైన్ బైబిల్ స్టడీకి ఈరోజు చివరి లెసన్ లేక చివరి పాఠానికి మిమ్మల్ని అందరినీ మన ప్రభు రక్షకుడు, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు వాడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఆహ్వానిస్తున్నాను. మనము హెబ్రీ 11వ అధ్యాయము 39-40 వచనాలు చదివి ప్రార్థన చేసి ఈ లెసన్లోనికి వెళ్దాం. Hebrews 11:39-40. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండు నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపుడవు, పరిశుద్ధుడు అయిన మా దేవ, పరలోకమందున్న మా తండ్రి, మరొకసారి మేము ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి ప్రార్థిస్తుండగా మీ లేఖనాలను బట్టి, మీ గొప్ప వాక్యములను బట్టి, సత్యములను బట్టి మీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు మీరు ఇచ్చినటువంటి ఈ మీడియంని బట్టి, తద్వారా వాక్యమును మేమందరం కూడా అనేక ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, అనేక దేశాల్లో ఉన్నప్పటికీ వాక్యమును వినడానికి, వాక్యము ద్వారా మేము మేలు పొందడానికి, రక్షణ పొందడానికి, రూపాంతరపరచబడ్డానికి మాకు మీరు గత వారాలుగా చూపినటువంటి కృపను బట్టి, కనికరాన్ని బట్టి మీకే కృతజ్ఞతా స్తోత్రాలు. అండ్ ఈరోజు లెసన్లో కూడా మాకు సహాయము చేయండి. వీక్షిస్తున్న ప్రియులందరికీ విశ్వాస విషయంలో వాక్యము ద్వారా గొప్ప మేలు చేసి మీరు మహిమ పొందమని, అనేకులను విశ్వాసములో బలపరచమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. సో హీరోస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరులు చివరి లెసన్లోనికి మనం వచ్చేసాం, కన్క్లూషన్లోనికి మనం వచ్చేసాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము ఇక 39-40 వచనాలతో ముగించి మనము ఆ తర్వాత మరొక ప్రభు మనకిచ్చేటువంటి ఆన్లైన్ బైబిల్ స్టడీలోనికి కొంతకాలం తర్వాత వెళ్తాం. మరి ఈరోజు మీరు ఈ యొక్క హెబ్రీ 11ను గడిచిన 19 వారాలుగా ఫాలో అయి ఉంటే, క్రమం తప్పకుండా ప్రతి లెసన్ని, ప్రతి పాఠాన్ని మీరు ఫాలో అవుతూ దేవుడి వాక్యంతో దాన్ని పోల్చుకుంటూ వాక్య సత్యముల ద్వారా మిమ్మల్ని మీరు పోషించుకుంటూ వచ్చిన వారైతే తప్పకుండా ఈ పాటకి మీరు ప్రభు అయిన యేసుక్రీస్తునందు వాక్యానుసారమైన సరైనటువంటి విశ్వాసమును కలిగిన వారిగా, అండ్ విశ్వాసము క్రియలు కలిగి, విశ్వాసమును బట్టి దేవుడి కొరకు బ్రతుకుతూ దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేసేటువంటి విశ్వాసులుగా, ఈ విశ్వాస వీరుల యొక్క అడుగుజాడల్లో నడుచుకునేటువంటి ఆత్మీయులుగా మారి ఉంటారు అని నేను ఆశించుట తప్పు కాదు అని అనుకుంటున్నాను. కొందరుంటారు తప్పకుండా, వారు వింటారు, విడిచిపెడతారు, విధేయత చూపరు, వర్ధిల్లరు, విజయాలు అనేవి వారి జీవితంలో కనపడకుండానే వారు వ్యర్థమైపోతారు. అలాంటి వారి కోసం మనం ప్రార్థించాలి. ఎవరెవరైతే దేవుడి వాక్యానికి లోబడుతూ దేవుడి వాక్యము చేత ఎదిగి వర్ధిల్లుతారో అలాంటి వారిని బట్టి ప్రభునందు మనము సంతోషించాలి. సో చివరి ఈ లెసన్లోనికి వెళ్ళక మునుపు నేను ఒక్కసారి రీక్యాప్ చేస్తాను. విశ్వాస సంబంధమైనటువంటి జీవితము, విశ్వాసము ద్వారా కలిగేటువంటి సాక్ష్యము, విశ్వాసమును బట్టి దేవుడిచ్చేటువంటి సామర్థ్యము, అండ్ విశ్వాసము ద్వారానే దేవుడిలో మనకున్నటువంటి సాఫల్యత, ఇవన్నీ కూడా ఇప్పటిదాకా మనం నేర్చుకున్నటువంటి ఆ లెసన్స్ అన్నింటిలో దేవుడు మనకు నేర్పిస్తూ వచ్చాడు. సో హీబ్రూస్ 11, హెబ్రీ 11లో మొదటి పాఠము, అది మనము పరిచయముగా తీసుకున్నాము. ఇంట్రొడక్షన్ టు హీబ్రూస్ 11, హీరోస్ ఆఫ్ ఫెయిత్గా దాన్ని తీసుకున్నాం. దాని తర్వాత నుండి లెసన్ నంబర్స్ నేను ఇచ్చాను. లెసన్ 1 నుండి ఈరోజు లెసన్ 19. సో ఇంట్రొడక్షన్తో కలుపుకుంటే మొత్తం హీబ్రూస్ 11 మీద మనము 20 లెసన్స్ లేక 20 ఎపిసోడ్స్ని చేయడానికి ప్రభు మనకు సహాయం చేశాడు. సో దాంట్లో 1, 2, 3, 4 అలా నేను చెప్పుకుంటూ పోతాను. జస్ట్ మీకు ఒక రీక్యాప్, అంటే మీకు జ్ఞాపకం రావడానికి. ఒకవేళ మీరు ఏదైనా లెసన్ మిస్ అవుతే దాన్ని యూట్యూబ్లోనే ఉంది కనుక మీరు వెళ్ళి తిరిగి వీక్షించి వినడానికి అవకాశం కలిగించుటకు. ఫస్ట్ లెసన్లో ది ఎక్సలెన్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంలో ఉన్నటువంటి శ్రేష్టత, దాని యొక్క అర్థమేంటో మనం చూసాం. తర్వాత ద వర్షిపింగ్ ఫెయిత్, హేబేలు యొక్క ఆరాధనాపూర్వకమైనటువంటి విశ్వాసం. మూడవది ద వాకింగ్ ఫెయిత్, ఈనోక్ లేక హానోక్ యొక్క నడిచే విశ్వాసం. తరువాత ద వర్కింగ్ ఫెయిత్, నోవా యొక్క క్రియాశీలకమైనటువంటి విశ్వాసం. దెన్ ద విల్లింగ్ ఫెయిత్, అబ్రహాం యొక్క ఇష్టపూర్వకమైనటువంటి విశ్వాసం. తరువాత
ద వేవరింగ్ ఫెయిత్, సారా యొక్క తొణికిసలాడినటువంటి విశ్వాసం. ద వెల్కమింగ్ ఫెయిత్, అబ్రహాము, సారా, ఇస్సాకు, యాకోబులు స్వాగతించినటువంటి విశ్వాసం. ద విత్ స్టాండింగ్ ఫెయిత్, అబ్రహాం అండ్ ఇస్సాకుల్లో దేవుడు మనకు చూపినటువంటి గొప్ప తట్టుకునేటువంటి విశ్వాసం. ద విషింగ్ ఫెయిత్, కోరుకునేటువంటి విశ్వాసం ఇస్సాకులో. ద వండరింగ్ ఫెయిత్, యాకోబులో, అతడు ఆశ్చర్యాన్ని దేవుడు చేసేటువంటి కార్యములను బట్టి ఎలా పొందాడో దాని గురించి. యోసేపు విషయంలో ద విట్నెసింగ్ ఫెయిత్, సాక్ష్యం ఇచ్చేటువంటి విశ్వాసం. మోషే తల్లిదండ్రులు, ద వే ఆఫ్ ఫెయిత్, తల్లిదండ్రులుగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా విశ్వాస మార్గమును ఎలా వారు ఇతరులకు ముందు వేసి నడిపించాలో అది. దెన్ మోసెస్ గురించి ద వీనింగ్ ఫెయిత్, లోకమును, లోక సంబంధమైనటువంటి విషయములను విడిచిపెట్టుటలో ఆయన యొక్క గొప్ప విశ్వాసాన్ని మనం చూసాం. తర్వాత మోషేలోనే ద వైడనింగ్ ఫెయిత్, విశాలపరచబడినటువంటి విశ్వాసం. ఎరికో దగ్గరికి వచ్చినప్పుడు ద వారింగ్ ఫెయిత్, యుద్ధం చేసేటువంటి విశ్వాసం. రాహాబు విషయంలో ద వెయిటింగ్ ఫెయిత్, ఎదురు చూసేటువంటి విశ్వాసం. ఇక అనేక భక్తుల గురించి రాసినప్పుడు ద విన్నింగ్ ఫెయిత్, వారిది విజయాలు సాధించిన విశ్వాసం. అండ్ మిగతా వారు విశ్వాసంలో ఉండి కూడా యాతన పెట్టబడ్డారు, వారిది ది వేవింగ్ ఫెయిత్, అంటే వారిది మరి ఎన్ని రకాలుగా ఊపబడినా కూడా వారు మాత్రము స్థిరంగానే ఉండి దేవుడి కొరకు బ్రతికినటువంటి వారు. అండ్ లెసన్ నెంబర్ 19, లాస్ట్ కన్క్లూడింగ్ లెసన్లోనికి మనం వచ్చేసాం. అండ్ ఈ లెసన్లో ఈ టైటిల్ నేను ఇవ్వక మునుపు మరొకసారి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు సువార్త విన్న తర్వాత పాప క్షమాపణ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి తాము తెలిసి తెలియక చేసినటువంటి ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుకి తమ జీవితాన్ని సమర్పించుకొని ఆయన రక్తంలో కడుగబడి శుద్ధి చేయబడి ఆయన ఆత్మతో, పరిశుద్ధాత్మతో నింపబడి ప్రతిదినం ప్రతినిత్యం పరిశుద్ధపరచబడుతూ ప్రతినిత్యం పరిశుద్ధ లేఖనాలతో పోషించబడి పరిశుద్ధ సంఘములో దేవుడి కొరకు వధువుగా సిద్ధపరచబడుతున్నటువంటి వారందరూ కూడా విశ్వాసము, ప్రభువునందు విశ్వాసము, వాక్యము ద్వారా కలిగినటువంటి దేవుడి యొక్క ఉచితమైన కృప ద్వారా కలిగినటువంటి విశ్వాసము అనే పునాది మీదే వారి జీవితాన్ని, వారి యొక్క సమస్తాన్ని కట్టుకుంటారు, నిర్మించుకుంటారు. అందుకనే హెబ్రీ 11 విశ్వాస అధ్యాయం, అంటే చాప్టర్ ఆఫ్ ఫెయిత్ అనేది మనకు చాలా చాలా ఫౌండేషనల్, పునాది వంటిది. దాంట్లో విశ్వాసం అంటే ఏంటో మనం తెలుసుకుంటాం. విశ్వాసము ఎలాంటి భక్తిని చూపిస్తుందో, విశ్వాసంలో ఎలాంటి ప్రదర్శనలు కలిగి ఉంటారో, విశ్వాసంలో ఎలాంటి పట్టుదల ఉంటుందో, విశ్వాసానికి ఎలాంటి విడుదల లభిస్తుందో, అండ్ విశ్వాసంలో ఉండి కూడా ఎలా దేవుడి కొరకు లోకంలో శ్రమల పాలైనప్పుడు యాతన పెట్టబడతారో, అండ్ విశ్వాస సహితమైనటువంటి ఆశీర్వాదం, ఆనందం ఎంత గొప్పదో ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. బైబిల్ మనకి పదే పదే చెప్పేటువంటి సత్యం ఏంటంటే వెండి బంగారముల కన్నా విశ్వాసము చాలా శ్రేష్టమైనది. లోక సంబంధమైనటువంటి ప్రతి పదార్థము కన్నా విశ్వాసము అత్యున్నతమైనటువంటిది. అన్నీ అశాశ్వతమైనప్పటికీ విశ్వాసం మాత్రం నిత్యము నిలిచి ఉండేటువంటిది. లోకంలో ఏది కూడా ఉత్పత్తి చేయనంత ఎక్కువగా, అంటే ఏది కూడా ప్రొడ్యూస్ చేయనంత ఎక్కువగా, ఆర్ ఇంకొక రకంగా చెప్పాలంటే ఏది కూడా ప్రొడక్టివ్గా లేనంత ఎక్కువగా విశ్వాసం దేవుడి యందు క్రీస్తు యేసు ద్వారా మనం కలిగి ఉండేటువంటి విశ్వాసము ద్వారా మనము ఫలించవచ్చు. అండ్ నమ్మకమైన వారిగా ఉండాలి, దేవుడితో నడవాలి, దేవుడిని సంతోషపరచాలి అంటే మనకు విశ్వాసం అవసరం. అందుకని వీరందరూ విశ్వాస వీరులుగా దేవుడు మనకు చూపిస్తున్నాడు. అండ్ ఈ విశ్వాస వీరులందరూ తర్వాత హెబ్రీ 12వ అధ్యాయంలో విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు మనల్ని నడిపిస్తారు. సో దీస్ ఆర్ ఆల్ హీరోస్ ఆఫ్ ఫెయిత్, బట్ జీసస్ ఈజ్ ద హెడ్ అండ్ ద ట్రూ హెరాల్డ్ ఆఫ్ ఫెయిత్ అండ్ ద ఫెయిత్ఫుల్. సో ఆయన దగ్గరికి నడిపించబడుటయే ఈ విశ్వాస యాత్రలో, అండ్ ఆయనలో పరిపూర్ణతలోనికి రావడమే విశ్వాస యాత్రలో దేవుని యొక్క ఉద్దేశం. నా జ్ఞాపకం వస్తుంది, 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక పాప, తన తల్లి చనిపోయింది. తల్లి చనిపోయినప్పుడు తల్లి జ్ఞాపకార్థముగా తండ్రి ఏం చేశాడంటే ఆ తల్లి యొక్క జుట్టులో లాక్ అంటారు కదా, కొంత మొత్తాన్ని తీసుకొని ఒక లాకెట్లో దాన్ని పెట్టి ఆ లాకెట్ని పాపకు ఆమె మెడలో వేశాడు. ఒకరోజు ఆ పాప దాన్ని తీసి పక్కన పెట్టింది, మర్చిపోయింది. ఆ నెక్స్ట్ డే ఆమె వచ్చి అక్కడ చూస్తే అది అక్కడ కనపడట్లేదు. ఇక పాపకి వెంటనే చాలా భయం, ఎందుకంటే అమ్మ యొక్క జ్ఞాపకార్థం, అమ్మ గుర్తు అండ్ అమ్మ యొక్క వెంట్రుకలు ఉన్నటువంటి లాకెట్ అది.
అది పోతే ఇక నాన్నకి తెలిస్తే తిడతాడు, చాలా బాధ పెడతాడు అని చెప్పేసి భయపడిపోయి ప్రార్థన చేసింది. 5 సంవత్సరాలే కానీ ప్రార్థన చేసింది, దేవా నా లాకెట్ ఎక్కడ పోయిందో, ఎవరు తీసుకున్నారో నాకు తెలియదు, కానీ అది నీ ఒక్కడవే నాకు తిరిగి ఇవ్వగలవు, నాకు సహాయం చేసి ఇవ్వు అని ప్రార్థన చేసింది. తర్వాత ఆమె అనుకుంది, నా ప్రార్థన ఇప్పుడు దేవుడు తప్ప ఎవరు వినలేదు, నాకు మరి యొక్క సమయంలో ఎలాంటి సహాయం లభిస్తుందో నాకు దేవుడు తప్ప ఇంకా ఎవరు కూడా అందుబాటులో లేరు కనుక చేయలేరు అనేది నాకు తెలుసు, కాకపోతే అందరికీ వినబడేటట్టు ఈ ప్రార్థన నేను చెయ్యాలి అన్న ఆలోచన ఆ పాపకు వచ్చి ఆ ఆదివారం వరకు ఆగి ఆరాధనకి సంఘానికి వచ్చినప్పుడు ఆమె వంతు వచ్చినప్పుడు, అంటే ప్రార్థనలో కొందరికి అవకాశం ఇచ్చినప్పుడు ఆ పాప లేచి నిలబడి, ఓ దేవా మా అమ్మ లాకెట్ని నేను పోగొట్టుకున్నాను, అది నీవు తప్ప మరెవ్వరు నాకు తెచ్చిపెట్టలేరు, దయతో నాకు తెచ్చిపెట్టు అని గట్టిగా ప్రార్థన చేసి కూర్చుంది. ఇంటికి వచ్చేసరికి ఆమె ఇంట్లో ఎక్కడైతే దాన్ని పోగొట్టుకుందో అక్కడ అది కనబడింది. దాన్ని తీసుకున్నప్పుడు ఆ పాప ఆనందానికి అవధులు లేవు. అండ్ ఈ పాప ఎవరో కారు, తరువాత కాలంలో మరి ఇంగ్లాండ్లో పేరుగాంచినటువంటి ఒక రచయిత్రి, ఆమె పేరు యానా షిప్టన్. యానా షిప్టన్ 5 years old గర్ల్గా ఉన్నప్పుడు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్. అంటే అంత చిన్న వయసులో కూడా ఆమెకు తెలిసినటువంటి ఆ కొద్దిపాటి బైబిల్ సత్యాన్ని బట్టి కూడా దేవుడు ఒక్కడే సహాయము చేయగలడు అనే విశ్వాసంతో ఉండింది కనుక ఎవరు దొంగిలించారో వారు తెచ్చి దాన్ని అక్కడ మరలా పెట్టిపోయేటట్టు దేవుడు చేశాడు. సో నా ప్రియ సహోదరి, నా ప్రియ స్నేహితుడా, నీవు ఒక విశ్వాసిగా ఉంటే నీ విశ్వాసము ప్రస్తుతము ఫ్రోజన్ స్టేట్లో, అంటే చల్లగా ఐసులాగా గడ్డగట్టినటువంటి స్థితిలో ఉందో, లేకపోతే మెల్లగా హీరోస్ ఆఫ్ ఫెయిత్ అనేటువంటి ఈ అధ్యాయాల ద్వారా పాఠాల ద్వారా అది థాయింగ్ స్టేట్లోనికి కరుగుతూ వచ్చిందో నాకు తెలియదు, కానీ ఈరోజు మన యొక్క లాస్ట్ టైటిల్ ఏంటంటే ద వార్మింగ్ ఫెయిత్, అంటే వేడెక్కే విశ్వాసం లేక వేడెక్కించే విశ్వాసం. ఎందుకంటే ఈ విశ్వాస వీరుల యొక్క గొప్ప విశ్వాసం మనల్ని చల్లబారి బ్రతకనివ్వదు, మనల్ని చచ్చుబడినట్టు బతకనివ్వదు, చతికిలబడినట్టు బతకనివ్వదు. ఐదర్ మనం దానికి పూర్తిగా ప్రభావితం అవుతాం, లేకపోతే సమాధిలో ఉన్నటువంటి శవములాగా ఏ రకమైనటువంటి మరి స్పందన లేకుండా ఉండిపోతాం. సో జీవము కలిగి దేవుడి యందు జీవము కలిగినటువంటి వారు తప్పకుండా ఈ విశ్వాస వీరుల విశ్వాసము చేత వేడెక్కే విశ్వాసములో వారు వేడెక్కించబడి దేవుడి కొరకు బ్రతుకుతారు. సో అది ఈరోజు మన టైటిల్. అండ్ 2 వచనాలు అండ్ చాలా బ్రీఫ్గా 2 పాయింట్స్ లేక మూల విషయాలు నేను మీతో పంచుకుంటాను. హెబ్రీ 11:39 ఒకవేళ మీరు తిప్పి చూస్తే తెలుగు బైబిల్లో 39-40 వచనాలు కలిసి ఉంటాయి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఇంగ్లీష్లో అండ్ ఆల్ దీస్ having obtained a good testimony through faith did not receive the promise. సో వీరందరూ అంటే ఇప్పటిదాకా హెబ్రీ 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల యొక్క విజయములు, విశ్వాస వీరుల యొక్క యాతనలు, వారి యొక్క ట్రయంఫ్, వారి యొక్క ట్రయల్, ఈ 2 కూడా మనం తెలుసుకుంటూ వచ్చాం. అండ్ చివర వారందరి గురించి చెప్పిన తర్వాత ఆయన కన్క్లూడింగ్ స్టేట్మెంట్ రాసినటువంటి దేవుని సేవకుడు ఇచ్చేటువంటి తుది పలుకులు ఈ అధ్యాయానికి ఏంటంటే, వీరందరూ కూడా విశ్వాసాన్ని బట్టి మంచి సాక్ష్యాన్ని పొందారు. అండ్ ఆయన ఆ మాటలు చెప్పినప్పుడు మనకు మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. హెబ్రీ 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది, దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ఆ 1వ వచనం యొక్క అర్థాన్ని కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం. అయితే పెద్దలు, పితరులు, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి ఈ విశ్వాస వీరులందరూ కూడా ఎలా సాక్ష్యాన్ని పొందారు అంటే వారు విశ్వాసమును కలిగి ఉన్నారు గనుక. అండ్ ఆ విశ్వాసం యొక్క అర్థం ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి కంటికి కనబడనటువంటివి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. సో వీరు విశ్వాసాన్ని కలిగిన వారు కనుక మంచి సాక్ష్యాన్ని పొందారు. అయితే వీరికి దేవుడు వాగ్దానం చేసినవి అన్ని కూడా వీరు పొందకపోయినప్పటికీ, వాగ్దాన ఫలము వారు మరి పరిపూర్ణతలో అనుభవింపకపోయినప్పటికీ వారు మాత్రం విశ్వాసులుగా
మంచి సాక్ష్యాన్ని పొందారు. ఇప్పుడు వీరికి ఒక సాక్ష్యం లేక ఒక ఇంగ్లీష్లో కొన్ని వర్షన్స్లో గుడ్ రిపోర్ట్ అని ఉంటుంది. మామూలుగా గ్రీక్ న్యూ టెస్టమెంట్లో అది టెస్టిమనీ, అంటే ఒక సాక్ష్యము లేకపోతే మంచి వ్యాఖ్య ఆర్ వారి గురించి మంచిగా మాట్లాడుట అని కూడా చెప్పచ్చు. ఎవరిచ్చారు ఈ సాక్ష్యం? ఎవరు ఈ వీరులందరి గురించి మంచిగా మాట్లాడారు? ఎవరు వీరి గురించి గుడ్ రిపోర్ట్ని లోకానికి, సంఘానికి ఇచ్చారు? వీరు అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, హేబేలు ప్రారంభం, హేబేలు దగ్గర నుండి మనకిక్కడ పేర్కొనబడినటువంటి వారిలో హేబేలు దగ్గర నుండి మరి లాస్ట్ లెసన్లో శ్రమల పాలై చంపబడినటువంటి మకబియన్ బిలీవర్స్ వరకు వీరందరూ కూడా ఉన్నారు. సో వీరందరి గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరు? దేవుడు వీరి గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకంటే విశ్వాసం అనేది హృదయానికి సంబంధించింది, విశ్వాసం అనేది వ్యక్తిత్వానికి సంబంధించింది. ఒక వ్యక్తి నిజమైనటువంటి విశ్వాసము కలిగి దేవుణ్ణి సంతోషింపగలిగాడా లేదా అనేటువంటిది ఏ నరుడు కూడా ఖచ్చితంగా 100% చెప్పలేడు. అది కేవలం దేవుడు మాత్రమే, హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడు మాత్రమే చెప్పగలడు. హెబ్రీ 11:6లోనే దాని గురించి ఆయన రాయించాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. సో వీరందరూ దేవుడికి ఇష్టలు కనుకనే దేవుడి చేత వీరు మంచి సాక్ష్యాన్ని పొందారు. అదే వారి యొక్క విశ్వాసానికి ఒక నిదర్శన లేకపోతే రుజువు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని వీరు నమ్మారు. తన్ను వెదుకువారికి ఫలము దయచేయువాడని వీరు నమ్మారు. కాకపోతే వాగ్దాన ఫలమును పరిపూర్ణ స్థితిలో వీరు ఇంకా అనుభవించలేదు. అది కూడా మనకి అర్థమవుతుంది. అయితే వీరికి ఒక రియాలిటీ తెలుసు, ఒక వాస్తవ సత్యం తెలుసు. హెబ్రీ 6వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి సత్యం వారికి తెలుసు. మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. సో మీరు దేవుడి నామాన్ని బట్టి చూపిన ప్రేమను మర్చిపోయేటువంటి దేవుడు కాడు. మీరు దేవుడి యొక్క వాక్యమును బట్టి దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసమును ఆయన మర్చిపోయేటువంటి వాడు కాడు. కనుక ఆయన మీ విశ్వాసము మంచి విశ్వాసము లేకపోతే నమ్మదగినటువంటి విశ్వాసము అని ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యము చాలా గొప్పది. మనం మనుషుల దగ్గర ప్రశంసలు పొందుకోవాలి, మనుషుల దగ్గర మనము మరి ప్రైజ్ని పొందుకోవాలని చాలా ప్రయాసపడుతుంటాం. చిన్నప్పుడు పుట్టినప్పటి నుండి చూడండి, ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర ప్రశంస పొందాలి, డాడీ మెచ్చుకోవాలి, మమ్మీ మెచ్చుకోవాలి, స్కూల్కి వెళ్తే అక్కడ టీచర్ మెచ్చుకోవాలి, తర్వాత కాలేజ్కి వెళ్తే అక్కడ లెక్చరర్ మెచ్చుకోవాలి, యూనివర్సిటీలో ప్రొఫెసర్ మెచ్చుకోవాలి, ఆఫీస్లో బాస్ మెచ్చుకోవాలి, ఇరుగు పొరుగు నన్ను మెచ్చుకోవాలి, నేను ఎక్కడుంటే అక్కడ మెప్పు పొందాలి. ఇది మనిషికి ఉన్నటువంటి ఒక గుణం. ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మెచ్చుకోవడం చాలా మూలం, దేవుడు మెచ్చుకోవడం చాలా ముఖ్యం. అండ్ దేవుడు ఒకే ఒక రకంగా మనిషిని మెచ్చుకుంటాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు వాక్య పరమైన విశ్వాసమును ఒక వ్యక్తి కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క స్టేటస్ ఏంటి, వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ వ్యక్తికి ఉన్నటువంటి జ్ఞానం ఏంటి, ధనం ఏంటి, వ్యక్తికి ఉన్నటువంటి ఘనం ఏంటి, లేకపోతే ఇంకొకటి ఏంటి అన్న దేవుడు చూడ్డు. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పరిశుద్ధ విశ్వాసమును బట్టి, హోలీ ఫెయిత్ను బట్టి దేవుడు ఆ వ్యక్తిని మెచ్చుకుంటాడు. వీరి గురించే మనం చూస్తే, ఇక్కడ వీరు అన్నాడు కదా, వీరి గురించే చూస్తే వీరిలో ఈ జాబితాలో లిస్టులో రకరకాల ప్రజలు ఉన్నారు. యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, ధనికులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, ప్రేమింపబడ్డారు, ద్వేషింపబడ్డారు, విజయాలు సాధించారు, ఉరికంబాలకు ఎక్కారు, లేకపోతే చంపబడ్డారు. సో వీరందరి పేర్లు కూడా రకరకాల వాక్స్ ఆఫ్ లైఫ్ నుండి వచ్చినటువంటి వీరందరి పేర్లను తీసుకుని వచ్చి జాబితాలో దేవుడు ఎందుకు పెట్టాడు? ఒకే ఒక కారణం చేత పెట్టాడు, వారికి విశ్వాసం ఉంది కనుక. అనేక సందర్భాల్లో ఇక్కడ వాడబడినటువంటి తెలుగు పదాలు విశ్వాసమును బట్టి, ఇంగ్లీష్లో బై ఫెయిత్. సో దే క్వాలిఫైడ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుడి యందు వారికి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి వారు క్వాలిఫై అయ్యారు. సో నేను ఒక విశ్వాసిగా, నీవు ఒక విశ్వాసిగా, మరి మన జీవితంలో అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేన్ని పెట్టుకోవాలి అంటే దేవుని యందు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడినటువంటి విశ్వాసమును కలిగి ఉండాలి. దాంట్లో మనం ఇంకా అభివృద్ధి చెందాలి. అంటే విశ్వాసము నుండి
అధిక విశ్వాసంలోనికి వెదగాలి. రేపు దేవుడి ముందు నిలబడినప్పుడు ప్రపంచమంతటిని కూడా ఒక పెద్ద సభగా ఏర్పాటు చేసి ఇప్పటిదాకా వచ్చినటువంటి ప్రతి మానవుడిని చివరి మానవుడి వరకు, మొదటి వాడి నుండి చివరి వాడి వరకు వారందరినీ నిలబెట్టి వారి ముందు దేవుడు ఆ అభినందన సభలో మనకి ఏం నేర్పిస్తాడు లేక ఏం చూపిస్తాడు అంటే, మనము సంపాదించినటువంటి బిల్డింగులు, మనము కొనుక్కున్నటువంటి వాహనాలు, మనము కూడబెట్టినటువంటి వెండి బంగారాలు, వజ్రాలు, లేకపోతే ప్లాటినం ప్లేట్లు, లేకపోతే ఇంకొకటి లేకపోతే ఆర్టిఫాక్ట్లు, ఆర్ మనకున్నటువంటి ప్రెస్టేజ్, మనకున్నటువంటి పలుకుబడి, మనం వెళ్ళినటువంటి షికార్లు, మనం చేసినటువంటి విందులు, ఆర్ మనకున్నటువంటి ఇతరత్ర విషయాలు ఏవి కూడా అక్కడ ఆ యొక్క అభినందన సభలో ప్రస్తావనకి రావు, ఏవి ప్రదర్శనలో పెట్టబడవు. ఒకటి వస్తుంది, విశ్వాసం, ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. సో అది మనకి మూలమైనప్పుడు మరి ఈ రోజున ఎందుకని చాలామంది సోకాల్డ్ విశ్వాసులు విశ్వాసాన్ని గాలికి వదిలేసి ఈ గాలిలో కొట్టుకుపోయేటువంటి వ్యర్థ వస్తువుల వెనకాల పడి అహర్నిశలు పనిచేస్తూ ఉంటారు. మరి వారికి జీతం ఇచ్చే పుస్తకాలు ఎంత కష్టపడి చదువుతారో, వారికి లోకంలో జీవితాన్ని తర్వాత నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ వాక్యాన్ని ఎందుకు చదవరో మీరే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాక్యం ద్వారా విశ్వాసం వస్తుంది. విశ్వాసం పెరగాలంటే వాక్యం మనలో పెరగాలి. వాక్యం లేకుండా విశ్వాసం రాదు. అరిగిపోయినటువంటి ఒక టైర్ ఆర్ ఫ్లాట్ టైర్ అంటారు, పంక్చర్డ్ టైర్ అంటారు. అది ఎందుకు పంక్చర్ అయింది? గాలి లేదు కనుక. ఈ రోజున చాలామంది బిలీవర్స్లో బిలీఫ్ లేదు. ఎందుకంటే బిలీఫ్ అనేది బైబిల్ నుండి వస్తుంది. బైబిల్ యొక్క వాక్యం వారిలో లేదు కనుక బిలీఫ్ లేదు. బిలీఫ్ అంటే ఫెయిత్, అండ్ అది లేనప్పుడు వారు మరి ఫ్లాడ్ పీపుల్గా, అంటే పొరపాట్లతో పాపాలతో నిండిన మనుషులుగానే ఉంటారు. సో క్రీస్తు యేసు యొక్క రక్షణ అనుభవం, పాప క్షమాపణ, ఆత్మ యొక్క విమోచన, దేవుడితో అనుసంధానం అవ్వడం, నిత్య జీవానికి వారసత్వాన్ని సంపాదించుకోవడం, పరలోకంలో ఒక మరి దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి గృహాన్ని కలిగి ఉండడం, ఇవన్నీ కూడా విశ్వాస సంబంధమైనటువంటి ఆశీర్వాదాలే. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీవు ధనికుడవో లేక పేదవాడివో, లేక నీవు జ్ఞానివో లేక అజ్ఞానివో, నీవు అందరి చేత మెచ్చుకునేబడ్డ వ్యక్తివో లేక అందరి చేత తృణీకరింపబడ్డ వ్యక్తివో, ఇతరులు నీ దగ్గరికి సహాయం కోసం వస్తారో లేకపోతే నీవే అందరి చుట్టూ సహాయం కోసం తిరుగుతుంటావో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, లైఫ్లో నీ గురి ఏంటి అంటే ప్రభువునందు విశ్వాసం. ఆ విశ్వాసం ఉంటే నువ్వు ఉన్నావు, ఆ విశ్వాసం లేకపోతే నీవు లేవు. ఎందుకంటే విశ్వాసం ఉన్నప్పుడే దేవుడితో కనెక్షన్ ఉంటుంది, అండ్ విశ్వాసం లేకపోతే దేవుడితో నీకు ఎలాంటి కనెక్షన్ ఉండదు. సో వీరందరూ కూడా లిటరల్గా గ్రీక్ టెస్టమెంట్ ఏం చెప్తుంది? దీస్ వర్ అటెస్టెడ్ ఫర్ దేర్ ఫెయిత్. వారి విశ్వాసమును బట్టి వారికి దేవుడి దగ్గర నుండి అటెస్టేషన్ వచ్చింది. మనకేదన్నా ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్ అవసరము అన్నప్పుడు సబ్మిట్ చేయడానికి గెజెటెడ్ ఆఫీసర్ యొక్క అటెస్టేషన్ తెచ్చుకోమంటారు. ఆయన ఒక గ్రీన్ పెన్తో దాని మీద సంతకం పెడితే కానీ అది చల్లదు. మరి నీ యొక్క జీవితం రేపు దేవుడి కొరకు నిత్యత్వంలో చల్లాలి అంటే దేవుడు దాని మీద ఆ యొక్క అటెస్టేషన్ చేయాలి, ఆ సంతకం పెట్టాలి. ఎప్పుడు పెడతాడు? నీకు 10 బిలియన్లు ఉంటే కాదు, లేకపోతే నీ వెనకాల 10 లక్షల మంది జనాభా ఉంటే కాదు, ఆర్ నీకు మరి 10 ఉంగరాలు ఉంటే కాదు. నీలో దేవుడు మెచ్చే విశ్వాసం ఉన్నప్పుడు అది పెడతాడు. లేకపోతే ఈ తీర్పు రోజున ఏవి పనికి రావు. నా జ్ఞాపకం వస్తోంది, బిహెచ్ క్యారల్ అనే ఒక వృద్ధుడు, ఆయన ఒక సేవకుడు. అమెరికా దేశంలో ఆయన టెక్సస్లో అనుకుంటాను సేవ చేశాడు. బ్యాప్టిస్ట్ ప్రీచర్, మంచి మరి భయము భక్తి కలిగినటువంటి సేవకుడు. వృద్ధాప్యంలోనికి వచ్చాడు. ఆయనకి చెవుడు ఏమాత్రం వినపడదు. సో ఒకరోజు టెక్సస్లో రైల్లో ప్రయాణం చేస్తున్నాడు, కామ్గా కూర్చున్నప్పుడు సడన్గా ఆయనకి దేవుడి యొక్క తలంపు వచ్చింది. క్యారల్, ఒకసారి ఆలోచించు, టెక్సస్లో మరి మెడికల్ స్టూడెంట్ల కొరకు ఎన్నో మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, లా చదువుకోవడానికి వారికి ఎన్నో లా కాలేజెస్ ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథాన్ని వేదాంత పరముగా తెలుసుకోవడానికి, థియోలాజికల్ ఎడ్యుకేషన్ కోసం బైబిల్ కాలేజ్ లేదు. అండ్ బైబిల్ కాలేజీల్లో తర్ఫీదు పొందినటువంటి మంచి ప్రీచర్స్, పాస్టర్స్ లేరు. విశ్వాసమును ఇతరులకు మనము నేర్పించి వారిని పోషించాలంటే అది అవసరం కదా అని ఆయనకి దేవుడి దగ్గర నుండి తలంపులు వచ్చినప్పుడు, ఆయన హృదయంలో అలాంటి ప్రేరేపణ కలిగినప్పుడు ఆయన వెంటనే కూర్చున్నవాడు లేచి నిలబడ్డాడు. కదులుతున్న రైల్లో లేచి నిలబడ్డాడు. తన ముందు సీట్ మీద చేయి గట్టిగా పెట్టి ఆయనలో ఆయన గొనుక్కుంటున్నాడు.
చుట్టూ ఉన్నటువంటి వారిని, కదిలే రైల్ని అన్నిటినీ మర్చిపోయాడు. సో దేవుడితో అంటున్నాడు, అవును ప్రభువా, నేను ఇంక కొన్ని రోజుల్లో రిటైర్ అయిపోతాను, ఆ తర్వాత ఇంట్లో నెమ్మదిగా కూర్చొని భక్తి పుస్తకాలు చదువుకొని రాసుకుందాం అనుకుంటున్నాను. అలాంటప్పుడు నన్ను ఈ పని చేయమని నీవేనా ప్రేరేపించేది? ఒకవేళ నీవు ప్రేరేపిస్తుంటే ఇంత పెద్ద పనిని నేను చేయగలనా అని ఆలోచిస్తున్నప్పుడు ఆయనకు అది ఆ వేడి అంటే ఆ మంట తగ్గట్లేదన్నమాట. ఇంకా నువ్వు చెయ్యాలన్నప్పుడు ఆ ముందు సీటు మీద గట్టిగా పట్టు బిగించి అన్నాడు, ప్రభువా, ఒకవేళ నీవు నాతో పోతే, నీవు నాతో వస్తే నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను, ఐ విల్ గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పి ఆ తర్వాత కూర్చున్నాడు. కానీ ఈ లోపు ఆయన గొనుక్కోవడం అందరికీ వినబడితే అందరూ ఆయన వైపు వింతగా చూస్తున్నారు. కానీ ఆయన మళ్ళా నెమ్మదిగా కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ తర్వాత ఆయన పోయి 1908లో ఆయన ఏం చేశాడు, ఒక బైబిల్ కాలేజ్ని ఆయన ఫోర్ట్ వర్త్లో ప్రారంభించాడు, సౌత్ వెస్టర్న్ బాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరీ. తద్వారా అనేకులు దేవుడి యొక్క వాక్యాన్ని, వేదాంత విద్యను చక్కగా నేర్చుకోవడానికి, వారందరూ భవిష్యత్తులో బాప్టిస్ట్ పాస్టర్లుగా, ప్రీచర్లుగా మారడానికి ఈయన ద్వారా దేవుడు కార్యం చేశాడు. ఆయనకి ఆ విశ్వాసం ఉండింది కనుకనే, నాకు చేత కాదు, నేను ముసలివాడను, నేను రిటైర్ అయిపోతాను, నేను చెవిటివాడను, నేనేం చేయగలను అనుకొని ఊరుకోకుండా ఒక మాట అన్నాడు విశ్వాసంతో, నీవు నాతో వస్తే, నీవు నాతో చేయిస్తే నేను ప్రయత్నం చేస్తాను. సో దాన్ని విశ్వాసం అంటాడు దేవుడు. దాన్ని దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు. కనుక అలాగే ఈ విశ్వాస వీరుల ద్వారా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, వారు చేసింది మీరు కూడా చేయగలరు కదా, వారితో చేయించిన వాడను మీతో కూడా ఉన్నాను కదా, వారు చేసినట్టుగానే మీరెందుకు చేయలేరు అనేటువంటి గొప్ప ఎగ్జాంపుల్గా వారిని మన ముందు పెట్టాడు. వారు మనల్ని సవాలు చేసేటువంటి వారిగా ఉన్నారు, వారు మనల్ని సరిదిద్దే వారిగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు మనకు ఒక గొప్ప మార్గమును లేక దిశానిర్దేశకం చేయడం అనేది కూడా ఇక్కడ దేవుడు మనకు చూపిస్తున్నాడు. సో అలా మనం చూసినప్పుడు విశ్వాసం ఉంటే మనం ప్రభు మార్గంలో ప్రభుతో నడవగలం, విశ్వాసం ఉంటే ఆధ్యాత్మికతలో ఎదుగగలం, విశ్వాసం ఉంటే క్రీస్తు పోలికలోనికి మారడానికి మనము పాపముతో చేసే పోరాటాలన్నీ నెగ్గగలం, విశ్వాసం ఉంటే మనం క్రీస్తు యేసు మనసు కలిగి అందరిలో వేరుగా ప్రభువుని ఘనపరిచేటువంటి వారంగా ఉండగలం. విశ్వాసం ఉంటే రోగాలనైనా, విశ్వాసం ఉంటే అపజయాలనైనా, విశ్వాసం ఉంటే ప్రతి విధమైనటువంటి సమస్యనైనా మనము అధిగమించగలం. ఒక మాట ప్రభు చెప్తాడు మత్తయి సువార్త 25:21లో, ఆయన చివర్లో ఎవరెవరి గురించి అయితే ప్రశంసిస్తాడో వారి గురించి ఈ రకంగా అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నీ ప్రభు యొక్క సంతోషములోనికి ప్రవేశించు, ఇదిగో నీ ప్రతిఫలం. సో అలా మనము ఉండాలి అన్నది దేవుడి ఉద్దేశం. సో నా విశ్వాసాన్ని నేను ఎలా పెంపొందించుకోవాలి, విశ్వాసాన్ని ఎలా పటిష్టపరచుకోవాలి, విశ్వాసంలో ఎలా ఫలభరితుడనవ్వాలి అని నీవు ఆలోచిస్తే రెండు నీవు చేయొచ్చు. ఒకటి, రీడ్ ద స్క్రిప్చర్ డైలీ, రోజు లేఖనాన్ని చదువు, బాగా దాన్ని దృష్టి అండ్ ధ్యాస అండ్ ధ్యానపూర్వకంగా చదువు. రెండవది, రిలై అపాన్ యువర్ సేవియర్ ఆల్వేస్, ఎప్పుడు నీ రక్షకుడి మీద ఆధారపడు, ఎందుకంటే అదే నీ విశ్వాసమును నిన్ను బలపరిచేటువంటి విషయం. సో వీరు విశ్వాసమును బట్టి మంచి సాక్ష్యం పొందారు. సో ప్రతిరోజు మన ప్రార్థన ఏంటంటే, ప్రభువా, ఈరోజు నేను నీ మీద విశ్వాసము కలిగి బతుకుతాను, నాకు మంచి సాక్ష్యం ఉండేటట్టు బ్రతుకుటకు కృప అనుగ్రహము దయచేయి. అండ్ ఇక్కడ వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు అని రాశాడు. వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు, డిడ్ నాట్ రిసీవ్ ద ప్రామిస్. నా జీవితంలో పెద్దలు అంటుంటారు, అన్నిటికన్నా శ్రేష్టమైనవి చివర్లోనే లభిస్తాయి. ద బెస్ట్ కంపెన్సేషన్ ఇన్ లైఫ్ ఈజ్ యూజువల్లీ రిసీవ్డ్ ఈదర్ అట్ ది ఎండ్ ఆర్ ఇట్ ఈస్ రిసీవ్డ్ ఆఫ్టర్ దిస్ లైఫ్. చివర్లోనైనా లేకపోతే జీవితం తర్వాత అయినా భక్తిలో ఉన్నటువంటి వారికి, ప్రభునందు పరిశుద్ధులకు, వారు ఈ లోకము నుండి ఆయన సన్నిధానానికి వెళ్ళినప్పుడే వారికి నిజమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. హెబ్రీ 10:36లో కూడా మనం గతంలో జ్ఞాపకం చేశాను, మరొకసారి చదువుతాను. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అని రాశాడు. సో దేవుడి చిత్తం ఈ లోకంలో మనకు ఆయన పెట్టినటువంటి జీవితకాలం అంతా కూడా దేవుని చిత్తమును నెరవేర్చుటకే. ఎందుకంటే ఏ రోజునైతే మన జీవితానికి దేవుడు పెట్టినటువంటి చిత్తము
సమాప్తమైపోయిందో ఇక ఆ రోజు మనకి చివరి దినము, లేకపోతే ఇక అది అయిపోగానే చివరి సమయం అనుకోవాలి. ఈ లోకం నుండి ఇక మనము వీడుకోలు, బాయ్ బాయ్ టాటా చెప్పేసి మనం ఈ లోకంలో ఉన్నటువంటి వారికి ఫేర్వెల్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. గాడ్స్ విల్ చేయడం కోసమే మనిషి లోకంలో ఉంటాడు. పోయాడు అంటే వాడి పట్ల దేవుడి చిత్తాన్ని ఐదర్ కంప్లీట్గా పూర్తయినా చేశాడు, లేకపోతే చేయకుండా అయినా పోయాడు అని అర్థం. సో దేవుడు అలా మనల్ని వాగ్దాన ఫలము కొరకు సిద్ధపరుస్తాడు. ఇక్కడ ఈ గ్రంథకర్త, హెబ్రీ గ్రంథకర్త ఈ వాగ్దానము లేకపోతే వాగ్దాన ఫలము అనేది ఏంటో మనకి నిర్వచించి చెప్పలేదు. దాని గురించి ఆయన జనరల్ స్టేట్మెంట్ చేశాడు. కాకపోతే హెబ్రీలకు అంటే ఆ విశ్వాసంలో ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని ఎవరైతే మొదటిసారి అందుకొని చదువుకున్నారో వారికి అండ్ ప్రభు కాలంలో ఉన్నటువంటి వచ్చినటువంటి విశ్వాస సమాజానికి ఇది ఏంటో బాగా తెలుసు. ఇక్కడ కొన్ని విషయాలు నేను మీ దృష్టికి తీసుకుని రావాలి. మొత్తం అంతా చెప్పడానికి మనకి సమయం సరిపోదు, కానీ అవసరమైన మూల విషయాలు బ్రీఫ్గా మీ ముందు పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్, వాగ్దానం గురించి మనం ఆలోచిస్తే దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు. ఆయనకి భూమిని ఇస్తానని వాగ్దానం చేశాడు, ఆయనకి ఒక బిడ్డనిస్తానని వాగ్దానం చేశాడు, అండ్ ఆయనను భాగ్యవంతుడిగా చేస్తానని వాగ్దానం చేశాడు. అంటే ఆయన్ని ఆశీర్వదిస్తాను అండ్ నీ వలన లోకంలో ఉన్నటువంటి జనములు, దేశములు అన్నీ కూడా భాగ్యవంతులుగా లేకపోతే బ్లెస్సెడ్గా మారుతారు, ఆశీర్వదించబడతారు. ఇది పూర్తిగా నెరవేరిందా అంటే నెరవేరలేదు. అఫ్కోర్స్ బిడ్డనిచ్చాడు, ఆ బిడ్డ ద్వారా 12 గోత్రాలు రావడానికి, ఒక దేశం రావడానికి కారణమయ్యాడు. తర్వాత వారందరినీ వాగ్దాన భూమిలోనికి, కనాన్లోనికి ప్రవేశపెట్టాడు. మరి అక్కడ వారికి కావాల్సినటువంటి ఇన్ని చేశాడు. కానీ దీని యొక్క ముగింపు ఏంటి? అబ్రహామును పిలవడానికి, అబ్రహాముకి ఇస్సాకునివ్వడానికి, ఒక ఇశ్రాయేలు దేశాన్ని తేవడానికి, వారిని పరిరక్షించడానికి అసలు కారణం ఏంటి? వారి ద్వారా లోకరక్షకుడు, విమోచకుడు, దేవుని కుమారుడు, అతి శ్రేష్ఠుడు, పరిశుద్ధుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలోనికి రావాలి. సో పితరుడైనటువంటి అబ్రహాం కావచ్చు, మరొకరు కావచ్చు, వారికి దేవుడిచ్చినటువంటి వాగ్దానములు అవి భూ సంబంధమైనవిగా అండ్ ప్రస్తుతము మాత్రమే ఉపయోగకరంగా ఉండేటువంటి, వ్యక్తిగతంగా ఉన్నటువంటివిగా కనబడుతున్నాయి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించినటువంటి వాగ్దానం మాత్రము అది నిత్యత్వముతో ముడిపెట్టబడింది. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో చేసినటువంటి విమోచన కార్యము ద్వారా ఆయన మనందరి పాపాన్ని భరించి తన రక్తాన్ని చిందించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా నశించేటువంటి మానవాళిని నిత్య జీవము కొరకు విమోచించేటువంటి గొప్ప కార్యమును ఆయన మాత్రమే చేయగలడు, చేశాడు. కనుక ఆయన ద్వారా భూ సంబంధమైన లేకపోతే ప్రస్తుతానికి మాత్రమే అశాశ్వతంగా ఉండేటువంటి ఆశీర్వాదాలు కాదు, పర సంబంధమైన, నిత్యమైన లేక శాశ్వతమైనటువంటి దీవెనలు ఇవ్వడానికి వాగ్దానమును చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఇచ్చే జీవం ఎన్నటికీ మరణించదు, ఆయన ఇచ్చేటువంటి మహిమ ఎన్నటికీ వాడబారదు, ఆయన ఇచ్చేటువంటి ఆనందం ఎన్నటికీ అది నిలిచిపోదు లేకపోతే అంతరించిపోదు. ఎందుకంటే ఇదంతా కూడా ఆయన యొక్క పరిశుద్ధ నరావతారము, పరిశుద్ధ జీవితము, పరిశుద్ధ మరణము, భూస్థాపన, పునరుత్థానముల ద్వారా ఆయన సాధిస్తాడు. కనుక దాని గురించి ఇక్కడ మనకు తెలుపబడుతుంది. కనుక ఈ భక్తులందరూ ఏం చేశారు? వారికి ఉన్నటువంటి వాక్య ప్రత్యక్షతను బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచారు. వారు దేవుడి దగ్గర తెలుసుకున్నటువంటి సత్యములను బట్టి మెస్సియా కొరకు ఎదురు చూశారు. మెస్సియాను వారు చూడలేదు, మెస్సియా కన్నా ముందే వారు వచ్చారు, పోయారు. కనుక ఆయన భవిష్యత్తులో వస్తాడు కనుక ఆయన వైపు ఎదురు చూశారు. అయినప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి ఆ లిమిటేషన్లోనే వారు చాలా గొప్పగా విశ్వాసముతో దేవుడి దగ్గర సాక్ష్యాన్ని పొందగలిగారు. ఇప్పుడు మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, వారు ఈ యొక్క అస్పష్టమైనటువంటి చిత్రాన్ని అద్దంలో చూసినట్టు చూసుకుంటూనే వారు అంత గొప్పగా బ్రతికితే, మనం వెనక్కి తిరిగి యేసుప్రభు వచ్చి అన్ని కార్యాలు చేసి వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తిరిగి స్పష్టంగా చూసుకుంటూ చారిత్రాత్మక రుజువులు కలిగిన తర్వాత మనం ఇంక ఎంత ఎక్కువ విశ్వాసులముగా ఉండాలి? వారు విడిచినటువంటి ఎగ్జాంపుల్ మనం ఇంకా ఎంత ఎక్కువగా పెంపొందించాలి? సో నేను నిన్ను వేసే ప్రశ్న ఏంటంటే, నీ విశ్వాసం ఇతరులకు మాదిరికరంగా ఉందా? నీ విశ్వాసం మంచిదిగా ఉందా, చెడ్డదిగా ఉందా? నీ విశ్వాసాన్ని ఇతరులు చూసినప్పుడు మెచ్చుకుంటారా లేకపోతే నొచ్చుకుంటారా?
వీడిదేం విశ్వాసం, ఈమెదేం విశ్వాసం, పేరుకే విశ్వాసం, వీరి పలుకుల్లోనే విశ్వాస పదాలు ఉంటాయి, వీరి యొక్క ప్రవర్తనలో విశ్వాస సహితమైనటువంటి బ్రతుకే ఉండదు అనేటువంటి వారు నీకున్నారా? ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే వారు ఆ స్థాయి విశ్వాసాన్ని చూపించారు అంటే హెబ్రీ 11 విశ్వాస వీరులు. మనము ఇంకా ఏ స్థాయి విశ్వాసాన్ని చూపించాలి? ఒక సేవకుడు, ఆయన పేరు డాక్టర్ జాన్ మిషెల్. ఆయన ఉండేటువంటి ప్రాంతంలో చుట్టూ మరి ఆ కాలంలో పర్వతాలతో పాటు మైన్ పిట్స్, అంటే ఈ యొక్క భూమిలో పెట్టేటువంటి బాంబులు, మైన్స్ అంటారు కదా, అవి ఉండేవి. కాకపోతే చిన్నప్పటి నుండి అక్కడే పెరిగాడు, అదే ప్రాంతంలో తిరిగాడు కనుక ఈ మైన్స్ ఎక్కడున్నాయో ఆయనకు బాగా తెలుసు. సో ఒకరోజు ఆయన కాలేజీలో ఉన్నప్పుడు ఆయన యొక్క బాయ్ స్కౌట్స్ టీమ్ని వారు ఆయన ఉండే ప్రాంతానికి తీసుకుని వచ్చారు క్యాంపింగ్ కోసం. అయితే అందరూ పడుకుని ఉండాలి, కానీ రాత్రిపూట ఇతడు మరికొంతమందిని ఒక గ్రూప్ ఆఫ్ ఈ యొక్క స్కౌట్స్ని అక్కడ ఉన్నటువంటి పెద్ద ఆయనకి తెలియకుండా, అంటే సార్జెంట్కి తెలియకుండా తీసుకుని వెళ్ళిపోతున్నాడు అన్ని చూపించుకొని రావడానికి. నెక్స్ట్ డే ఉదయం ఆయనకు తెలిసేసరికి ఆయన పిలిచి ఇతడిని బాగా మందలించాడు. ఇక్కడ మైన్ పిట్స్ ఉన్నాయని నీకు తెలుసు, అంటే దాని మీద ఎవడైనా తెలియకుండా కాలు పెడితే అది పేలి వాడు తునకలు అయిపోతాడు. నీకు తెలుసు, కానీ నువ్వు దాని దగ్గరికి పోతున్నప్పుడు నువ్వు ఒక దారిని ఏర్పాటు చేస్తున్నావు. నీ వెనక వచ్చేటువంటి వారికి అదేంటో తెలియకుండా వారు వచ్చి దాన్ని తొక్కితే వారు పేలిపోతారు కదా, ఎంత మూర్ఖుడిగా ప్రవర్తించావు. నీవు సరైనటువంటి ఎగ్జాంపుల్ని సెట్ చేయాల్సి ఉండింది అని ఆయన మందలించాడు. సో దీంట్లో ఒక పాయింట్ ఏంటంటే, ఐదర్ మనం మనుషుల్ని జీవం వైపైనా నడిపిస్తాం, లేకపోతే మనము మనుషుల్ని మరణం వైపైనా నడిపిస్తాం. నీవు ప్రభునందు విశ్వాసం కలిగి ప్రభు కోసం నీవు ప్రతిష్ఠింపబడి బ్రతుకుతుంటే జీవమైనటువంటి సత్యమైనటువంటి యేసు దగ్గరికి తెస్తావు. లేక నీవు లోక సంబంధిగా ఈ లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నవి, దాంతోపాటు నువ్వు కూడా గతించిపోతే నిన్ను వెంబడించేటువంటి ప్రతి ఒక్కరు, నీ ఫ్యామిలీ, నీ ఫ్రెండ్, నీ యొక్క హూఎవర్ ఇట్ ఈజ్, అందరినీ కూడా నీవు నాశనానికి అప్పగిస్తావు. సో ఎగ్జాంపుల్ అనేది చాలా ముఖ్యం. అండ్ వీళ్ళందరూ కూడా గ్రేట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫెయిత్. మరి వీరి ఎగ్జాంపుల్ ఎంత గొప్పగా ఉంటే నీ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫెయిత్, నా ఎగ్జాంపుల్ ఆఫ్ ఫెయిత్ ఎంత గొప్పగా ఉండాలి. సో వేర్ ఆర్ యూ లీడింగ్ మెన్ హూ ఆర్ ఫాలోయింగ్ యూ టు లైఫ్ ఆర్ టు డెత్ అనేది క్వశ్చన్. ఇక సెకండ్ పాయింట్లోనికి వెళ్ళిపోదాం. సెకండ్ పాయింట్ ఏంటి? మొదటిది గుడ్ రిపోర్ట్ అని నేను చెప్పాను. సెకండ్ది గ్రేట్ రివార్డ్, ఒక గొప్ప బహుమానం లేకపోతే ప్రతిఫలం. సో హెబ్రీ 11:40 వచనం, తెలుగులో 2 కలిసి ఉంటాయి కనుక మనము కావలసినట్టు చదువుదాం. మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను. సో మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను అని రాసుంది. ఇంగ్లీష్లో God having provided something better for us, that they should not be made perfect apart from us. సో ఇక్కడ దే, అస్, వారు, మనము అనేటువంటి ఒక కంపారిజన్ని ఆ గ్రంథకర్త తీసుకుని వచ్చాడు. దే అంటే ఓల్డ్ టెస్టమెంట్ బిలీవర్స్, అస్ అంటే న్యూ టెస్టమెంట్ బిలీవర్స్. ఆయన రాసినప్పుడు ఈ క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చినటువంటి హెబ్రీ లేకపోతే యూదా మతానికి సంబంధించినటువంటి వారికి చెప్తున్నాడు. సో వారు అంటే వారందరూ కూడా మరి పాత నిబంధనకి సంబంధించినటువంటి పరిశుద్ధులు, మనము అంటే నూతన నిబంధనకి సంబంధించినటువంటి పరిశుద్ధులం. సో దేవుడి యొక్క ప్రణాళికలో ఈ 2 గ్రూప్స్ ఉన్నాయి. పాత నిబంధన పరిశుద్ధులు, నూతన నిబంధన పరిశుద్ధులు ఉన్నారు. కాకపోతే మన కొరకు దేవుడు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచాడు. ఇది చాలా చాలా కీలకమైనటువంటి విషయం. మరి శ్రేష్టమైన దాన్ని దేవుడు మన కొరకు నిర్ణయించాడు, మన కొరకు నియమించాడు. ఓల్డ్ టెస్టమెంట్ భక్తులకి దేవుడి అనుగ్రహం, దేవుడి ఆశీర్వాదం అండ్ దేవుడి ద్వారా లభించేటువంటి ఈవులన్నీ లభించాయి. కానీ వారికన్నా మనది బెటర్ డిస్పెన్సేషన్, అంటే మనది ఇంకా శ్రేష్టమైనటువంటి యుగం, మనది ఇంకా బెటర్ జనరేషన్ అనొచ్చు. అంటే న్యూ టెస్టమెంట్ బిలీవర్స్ది ఇంకా శ్రేష్టమైనటువంటి తరం. వారికి ఉన్న ఆధిక్యతలు ఎక్కువ, వారికి ఉన్నటువంటి ప్రత్యక్షతలు ఎక్కువ, వారికి ఉన్నటువంటి శ్రేష్టతలు ఎక్కువ. నా హెబ్రీ 11వ అధ్యాయంలో బెటర్ అనేది దీంట్లో ఒక కీ వర్డ్ అన్నమాట. అంటే మూల పదం ఏంటి అంటే శ్రేష్టమైన అనేది మూల పదం. చాలా ఉంటాయి, వాటన్నిటిలోనికి ఇప్పుడు పోవడానికి సమయం లేదు, కానీ కొన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను.
యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు సమస్తమును పాత నిబంధన కన్నా శ్రేష్టమైనదిగా మార్చాడు. సో క్రీస్తు ద్వారా శ్రేష్టమైన సువార్త, క్రీస్తు శ్రేష్టమైన యాజకుడు, శ్రేష్టమైనటువంటి నిబంధన, శ్రేష్టమైన బలియాగము, శ్రేష్టమైన రక్తము అండ్ శ్రేష్టమైనటువంటి గృహం. వీళ్ళందరూ విశ్వాస వీరులైతే ఈయన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు. సో వారు ఎక్కడ, ఈయన ఎక్కడ? సో ఆ స్థాయి నుండి న్యూ టెస్టమెంట్ బిలీవర్స్కి ఎంత శ్రేష్టమైనటువంటి లేక మరీ శ్రేష్టమైనటువంటి స్థాయిని దేవుడు ఇచ్చాడో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. వారు నీడను చూశారు, మనము నిజ స్వరూపాన్ని చూస్తున్నాం. వారు ఎడ్లు అండ్ ఈ యొక్క గొర్రెలను బలులుగా అర్పించారు, వాటి రక్తంతో వారి పాపం కప్పబడుతూ ఉండేది. కానీ మనకు నిష్కలంకము, నిందారహితుడు, పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల వధింపబడి ఆయన రక్తములో మన పాపం కప్పబడ్డం కాదు, మన పాపం పూర్తిగా కడుగబడింది. కనుక మనది చాలా శ్రేష్టమైనటువంటి జీవితం, లేకపోతే ఆధిక్యత. జాన్ కాల్విన్ ఆయన తన పుస్తకంలో ఇలా రాశాడు, వారికి ఇవ్వబడినటువంటి కృపా వెలుగులో ఇలా ఇంత గొప్పగా బ్రతుకగలిగితే, వారికి ఎదురైనటువంటి అనేక రకాలైనటువంటి విపత్తుల్లో కూడా వారు దేవుడి కొరకు అలా జీవించగలిగితే, ఇక మనకు పరిపూర్ణమైనటువంటి మహిమ వెలుగును దేవుడు ఇచ్చాడు కదా, మనం ఇంకా ఎంత ఎక్కువగా మనం బ్రతకాలి. అండ్ ఒక పోలిక కూడా చెప్తాడు, పరలోకం నుండి వారికి ఒక చిన్న రేణువు వంటి వెలుతురు వచ్చినప్పుడు వారు నడుచుకున్నారు దాంట్లో. ఇక మనకైతే యేసుక్రీస్తు అనేటువంటి నీతి సూర్యుడినే దేవుడు ఉదయింపజేశాడు. మరి ఆయన వెలుగులో మనం ఇంకెంత ఎక్కువ నడుచుకోవాలి? జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేయండి, మీరు రాత్రి అడవిలో ఉన్నారు, అంత దట్టమైనటువంటి చీకటి, మీ దగ్గర ఆ సెల్ ఫోన్ ఉంది, ఆ సెల్ ఫోన్ వెనకాల ఆ లైట్ ఉంటుంది. సో ఆ దట్టమైనటువంటి చిమ్మ చీకట్లో మీరు ఆ సెల్ ఫోన్ లైట్లో నడిచినప్పుడు ఎలా ఉంటుంది? అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయినప్పుడు పట్టపగలు బయలు, అంటే ఆ ఆరు బయట మైదానం అంతా కూడా ఆ సూర్య రశ్మిలో, ప్రచండమైనటువంటి సూర్యుని వెలుగులో ఎలా ప్రకాశమానంగా ఉంటుంది. రాత్రి ఎలా నడిచారు, ఇప్పుడు ఎలా నడిచారు? సో ఓల్డ్ టెస్టమెంట్ బిలీవర్స్ ఆ స్పార్క్ ఫ్రమ్ హెవెన్, ఆ చిన్న లైట్లో నడిస్తే, న్యూ టెస్టమెంట్ బిలీవర్స్ గ్లోరియస్ లైట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఈ ఫుల్ బ్లాస్ట్ ఆఫ్ లైట్లో నడుస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. సో ఇక్కడ హెబ్రీలోనే దాని గురించి కూడా ప్రభు చెప్పాడు. 1వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువుతున్నాను. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. సో పితరులతో దేవుడు ఎలా మాట్లాడాడు? నానా రకాలుగా నానా సమయాల్లో మాట్లాడాడు, కానీ ప్రైమరీ ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. సో మనతో దేవుడు ఎవరి ద్వారా మాట్లాడాడు? ప్రవక్తలు కాదు, లేకపోతే ఒక సేవకుడు కాదు, మనతో కుమారుడి ద్వారా మాట్లాడాడు. కుమారుడు మాట్లాడడం ఎక్కడ అండ్ ప్రవక్త మాట్లాడడం ఎక్కడ? సో కుమారుడి ద్వారా పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షత మనకు వచ్చింది. కుమారుడు తండ్రి అనేటువంటి దేవుడిని మనకు పరిపూర్ణంగా ప్రత్యక్షపరిచేటువంటి గొప్ప ఆధిక్యతతో లోకానికి వచ్చాడు. ఒక భక్తుడు, పురాతనమైనటువంటి భక్తుడు, అందుకని అంటాడు, పాత నిబంధన పరిశుద్ధుల కన్నా క్రొత్త నిబంధన పరిశుద్ధులమైన మనకు చాలా ఎక్కువ ఆధిక్యత ఉంది. కొన్నింటిని ఆయన చెప్పినటువంటి వాటిని కొన్నింటిని నేను మీకు బ్రీఫ్గా టచ్ చేస్తాను, సో దట్ మీకు అర్థం అవ్వడానికి. ఆయన అంటాడు, వారు రక్షకుడి కొరకు ఎదురు చూసేవారు, కానీ మనము రక్షకుడిని కలిగి ఉన్నాం, రక్షకుడు మనవాడిగా ఉన్నాడు. వారు యేసు ప్రభు యొక్క మొదటి రాకడ కొరకు ఎదురు చూశారు, కానీ మనము యేసు ప్రభు యొక్క మొదటి రాకడ తర్వాత వచ్చి ఆయన యొక్క మొదటి రాకట మనకు వెనకాల ఉందని చూస్తూ మనం ఇప్పుడు 2వ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. వారు ఇంకో రకంగా చెప్పాలంటే, మనం ఇప్పుడు క్రైస్తవులముగా యేసు ప్రభు యొక్క 2వ రాకడ కొరకు ఎలా ఎదురు చూస్తున్నామో, వారు ఆయన యొక్క లోకరక్షకుడిగా లోకానికి వచ్చే మొదటి రాకడ కొరకు ఎదురు చూశారు. సో మనకి వారికి ఎంత వ్యత్యాసం ఉంది. రెండవది, ఆయన గురించినటువంటి ప్రవచనాలు వారికి తెలుసు, కానీ మనము ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆ ప్రవచనములన్నింటినీ కూడా ఎలా నెరవేర్చి నిజం చేశాడో ఆ వాస్తవ సత్యాన్ని మనము ఎరిగిన వారమై ఉన్నాం. వారు ఆయన ఏం బోధిస్తాడో వినలేదు, కానీ ఆయన బోధంతా మనకి బైబిల్లో రాసి ఉంది. అండ్ ముఖ్యంగా కొండ మీద ప్రసంగమే తీసుకోండి, ఇది మనం వినగలుగుతున్నాం, వారు వినలేకపోయారు. అబ్రహాం వినలేకపోయాడు, యాకోబు వినలేకపోయాడు, భక్తులు వినలేకపోయారు, మనం వింటున్నాం. మనం వారికన్నా గొప్పవారమా? కాము, కానీ దేవుడు మనకు వారికన్నా గొప్ప ఆధిక్యతనిచ్చాడు. యోసేపుకు లేనటువంటి ఆధిక్యత నీకు నాకు ఇచ్చాడంటే అది ఎంత గొప్ప ధన్యత.
సో వారికన్నా ఎక్కువగా మనకి ఇప్పుడు పరిపూర్ణమైనటువంటి ఈ యొక్క ప్రత్యక్షతలో దేవుడు పెట్టాడు కనుక దాన్ని బట్టి దేవునికి స్తోత్రం అంటాడు ఆ భక్తుడు. అబ్రహాం గురించి యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, నా దినాన్ని చూచి. అబ్రహాము యేసుప్రభు యొక్క దినాన్ని ఎలా చూశాడు? విశ్వాసముతో చూశాడు, దూరంగా ఉండడం చూశాడు. సో విశ్వాస నేత్రములతో యేసుప్రభు దినాన్ని చూసి అబ్రహాం అంత సంతోషిస్తే, ఇక మనము నిజంగానే యేసుప్రభు యొక్క రాకడను ప్రత్యక్షతను చూసిన వారమై ఇంకెంత సంతోషించాలి? పట్టజాలనంత సఖ్యము కానంత సంతోషంగా ఉండాలి కదా. మత్తయి 13లో ప్రభువే చెప్పాడు తన శిష్యులకి. 16వ వచనంలో, మాథ్యూ 13:16లో, అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. తర్వాత మీరు చదువుకోండి, వేరే వారికి లేనటువంటి భాగ్యం మీకు నేను ఇచ్చాను. సో మీ కన్నులు చూసాయి, మీ చెవులు విన్నాయి కనుక మీరు మరింత ధన్యులు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఒకవేళ చాలామంది క్రైస్తవుల్ని మనం ప్రశ్నించామనుకోండి, మీకున్నటువంటి ఆధిక్యత ఏంటో మీకు తెలుసా అంటే వారు ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే వారికి బైబిల్లో ఉన్నటువంటి బోధ అండ్ బైబిల్లో ఉన్నటువంటి దైవ సంకల్పము అని దాని మీద ఎలాంటి ఆసక్తి లేకపోవడమే వారికి వారు చేసుకునేటువంటి అన్యాయం. నువ్వు యేసును అందుకు నమ్ముకున్నావు, నువ్వు ఎందుకు క్రైస్తవుడివి అయ్యావంటే ఒకే ఒక ఆన్సర్ చెప్తారు చాలామంది, నరకము నుండి తప్పించబడ్డానికి. ఐ డు నాట్ వాంట్ టు గో అండ్ ఎండ్ అప్ ఇన్ హెల్, ఐ డు నాట్ వాంట్ టు బర్న్ ఇన్ దట్ లేక్ ఆఫ్ ఫైర్. ఆ నిత్య అగ్ని గంధకంలో మండుట నాకు ఇష్టం లేదు, నరకానికి పోవడం నాకు ఇష్టం లేదు, అందుకని యేసుప్రభు నమ్ముకున్నాను అంటారు చాలామంది. ఫస్ట్ టైం నేను కూడా అట్లా అనుకున్నాను, కానీ తర్వాత దేవుడి ప్రేమ ఎంత గొప్పదో అర్థమైనప్పుడు నేను దేవుని ప్రేమను బట్టి దేవుడి వైపు ఆకర్షించబడి రక్షించబడ్డాను. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు దేవుడి కొరకు ఎలాంటి ప్రేరేపణతో నీ జీవితాన్ని జీవించే పరిస్థితిలో ఉన్నావు? మనుషుల ఆలోచన ప్రకారమే నీవు కూడా ఆలోచించి బ్రతుకుతున్నావా, లేకపోతే వాక్యము నేర్పించేటువంటి దైవ ఆలోచన ప్రకారం నీవు జీవిస్తున్నావా? ఈ లోకంలో మనము ఏ ఒకరి కొరకు, ఏ విషయం కొరకు, ఏ వస్తువు కొరకు జీవించకూడదు. మనం దేవుడి కొరకే జీవించాలి. దేవుడి దగ్గర మెప్పు పొందుటకు, దేవుడి దగ్గర మనము ఆ యొక్క గొప్ప ప్రతిఫలమును పొందుటకు. నాకు జ్ఞాపకం వస్తుంది, ఒక యవనస్తుడు ఒక గొప్ప మాస్టర్ దగ్గర, గ్రాండ్ మాస్టర్ దగ్గర వయలిన్ నేర్చుకున్నాడు. అంతా అయిపోయిన తర్వాత, తర్ఫీద్ అయిపోయిన తర్వాత ఆయనది ఫస్ట్ రిసైటల్ అన్నమాట. పెద్ద ఆడిటోరియంలో ఆయన మొట్టమొదటిసారి ప్రదర్శనిస్తున్నాడు. చాలామంది జనాలు వచ్చారు, చక్కగా వాయిస్తున్నాడు, చాలా సాధన చేశాడు కనుక అందరూ బాగా హర్షిస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. కానీ యవనస్తుడి దృష్టి ఆ జనం మీద బొత్తిగా లేనే లేదు. వారి యొక్క చప్పట్లు, వారి యొక్క ప్రశంసలు ఆయన పట్టించుకోవట్లేదు. చివర్లో వెనకాల పైన కూర్చున్నటువంటి ఒక వృద్ధుడు, ఆయన యొక్క మాస్టర్, ఆయన వంకే చూస్తున్నాడు. ఆయనేమో ఎక్స్ప్రెషన్ లేకుండా కూర్చున్నాడు, ఏమి చేయకుండా కూర్చున్నాడు. సో రిసైటల్ అయిపోతున్నప్పుడు యవనస్తుడికి కొంత టెన్షన్ పెరిగిపోతుంది. అందరూ చప్పట్లు కొడుతున్నారు, అందరూ ప్రశంసిస్తున్నారు, కానీ మా మాస్టర్ మాత్రం అట్లా ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఉన్నాడు అని. అయితే ఇతని అభ్యాసం ఏంటంటే, ఇతని ట్రైనింగ్ ఏంటంటే, నీవు నీ యొక్క పాఠాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయి అంతే. అతడు పూర్తి చేసిన తర్వాత పైనుండి ఆ యొక్క యజమాని అంటే లేకపోతే ఆ మాస్టర్ ఇట్లా అనేసి చిరునవ్వు నవ్వేసరికి ఇతడి యొక్క టెన్షన్ అంతా పోయింది. అప్పుడు వీళ్ళెవ్వరు కూడా అతనికి ముందు గుర్తులేదు, తర్వాత గుర్తులేరు. అతనికి కావాల్సినటువంటి ఆనందం అంతా కూడా ఆయన యొక్క యజమాని ద్వారా లభించింది. సో విశ్వాసమును బట్టి దేవుడితో అనుసంధానమైనప్పుడు ఆ దేవుడు సంతోషిస్తే వాడు సంతోషిస్తాడు. ఆ దేవుడు మరి వాడి యందు అనుగ్రహాన్ని చూపిస్తే వాడికి ఆనందానికి అవధులుండవు. అలా ఒక విశ్వాసి బ్రతుకుటయే దేవుడి ఏర్పాటు. కనుకనే మనం పాత నిబంధన భక్తుల కన్నా మరీ శ్రేష్టమైన ఆధిక్యతల్లో ఉన్నాం. నెక్స్ట్ పాయింట్ని ఎక్కువ నేను ఇక్కడ చెప్పలేను, బ్రీఫ్గా చెప్తాను బికాస్ ఆఫ్ టైం కన్స్ట్రైంట్. అదేంటంటే బీ మేడ్ పర్ఫెక్ట్. మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం. సో ఈ సంపూర్ణత అనేది పర్ఫెక్షన్ గురించి ఇక్కడ హీబ్రూస్లో రాయబడినప్పుడు పాత నిబంధన ప్రజలు, ప్రస్తుతం ఉన్నటువంటి క్రొత్త నిబంధన ప్రజలు ఇద్దరు కూడా పరిపూర్ణతలోనికి రావడం అనేది ఒకే ఒక రకంగా జరుగుతుంది. అది తుది దినాన్న రక్షణ సంపూర్ణముగా వారి యొక్క అనుభవంలోనికి వచ్చినప్పుడు. అందుకని హెబ్రీ 11:1 ప్రకారం వీరు ఆ విశ్వసించుచున్న దాని కొరకు నిరీక్షించేటువంటి వారిగా ఉన్నారు. హెబ్రీ 11:13 ప్రకారం వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి అని రాయబడి ఉంది కదా. అలా వీరు
మరి ఉన్నారు. అండ్ దాన్ని బట్టి మనమందరం కూడా ఈ యొక్క పర్ఫెక్షన్ వైపుకి తీసుకుపోబడుతున్నాం. అండ్ ఆల్ ద ఫెయిత్ఫుల్ ఆఫ్ ఆల్ ఏజెస్ ఆర్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్. అన్ని యుగాలకు తరాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభులోనే పరిపూర్ణులు అవుతారు. వారికి ఇవ్వబడినటువంటి దైవికమైనటువంటి బాధ్యతను సంపూర్ణంగా నెరవేరుస్తారు. ఒక భక్తుడు, స్కాటిష్ ప్రీచర్ హొరేషియస్ బోనర్, ఆయన చక్కగా ఈ మాటలు రాశాడు. యేసుక్రీస్తు ప్రభువులో ఎంత గొప్ప శ్రేష్టత ఉంది అంటే సకలమైనటువంటి దైవిక అండ్ మానవ పరిపూర్ణతలన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. అండ్ ఆయన దేవుని యొక్క సకల సంపూర్ణతను తన యందు శరీరంలో కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఆయనలో మనము మరి అసంఖ్యాకమైనటువంటి ఐశ్వర్యములను కనుగొంటాం. ఆయన సౌందర్యానికి రాజు, 10,000 మంది పురుషుల్లో అతి శ్రేష్ఠుడు. ఆయన సంఘానికి శ్రేష్టమైనటువంటి శిరస్సు. మరి ఆయనలోనే సమస్తానికి మూలముంది. ఆయన భూరాజులందరికీ కూడా రాజు, అధిపతి. అండ్ భూమి మీద ఉన్నవారు, పరలోకంలో ఉన్నవారు, దేశాలు కావచ్చు, సంఘాలు కావచ్చు, రాజులు, పరిశుద్ధులు అందరూ కూడా ఆయనకి రుణపడి ఉన్నారు. అండ్ అన్ని కిరీటాలు ఆయనవి, అన్ని రాజదండాలు ఆయనవి, అన్ని సింహాసనాలు ఆయనవి. అండ్ పరలోకము ఆయన యొక్క మహిమతో పూర్తిగా నిండి ఉంది. అలాగే భూలోకం కూడా నిండబోతోంది అంటాడు. సో హోల్ పర్ఫెక్షన్ ఈజ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులోనే సకల పరిపూర్ణత ఉంది. లోకానికి వెలుగుగా ఉండే ఆయన పరలోకానికి వెలుగై ఉన్నాడు. జీవ జలమైనటువంటి ఆయన పరలోకంలో ప్రవహించే జీవ నది అయి ఉన్నాడు. లోకంలో జీవాహారపు రొట్టెగా ఉన్నటువంటి ఆయన పరలోకపు రొట్టెగా ఉన్నాడు. అంతా కూడా ఆయనే అని ఆ యొక్క భక్తుడు రాశాడు. సో మనము శ్రేష్టమైనటువంటి క్రీస్తులో ఉన్నాం గనుక శ్రేష్టమైనటువంటి పునరుత్థానము, శ్రేష్టమైనటువంటి నిత్యత్వము అనేవన్నీ కూడా నూతన నిబంధన ఆశీర్వాదాలుగా పొందుకోబోతున్నాం. సో ఇది పరిపూర్ణం అయినప్పుడు వారు కూడా మనతో కలిసి తుదిలో అంటే లాస్ట్లో ఈ యొక్క టోటల్ బ్లెస్సింగ్ని, లేకపోతే ఈ యొక్క కంప్లీట్ ఫ్రూట్, దేవుడు ఏదైతే వాగ్దానము చేశాడో ఫలము, దాన్ని పొందుకుంటారు. ఒక సామెత ఉంది, అదేంటంటే ఒక పనివాడు తన పనంతటిని చేసి ముగించిన తర్వాతే జీతం పుచ్చుకుంటాడు. అలాగే ఒక క్రైస్తవుడు లోకంలో దేవుడి కొరకు తన బ్రతుకంతా బ్రతికి లోకము నుండి దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడే ప్రతిఫలం పొందుకుంటాడు. సో అలాగే మనము అందరం కూడా రేపు ప్రభులోనికి వచ్చి కంప్లీట్గా ప్రభు కొరకు బ్రతికి ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు ప్రతిఫలం పొందుకుంటాం. కాకపోతే ఇక్కడ ఒక వ్యత్యాసాన్ని మనము మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను ముగింపులో. వారికి పాత నిబంధన భక్తులకు లేనిది మనకున్నటువంటిది ఏంటంటే వారికి ఈ యొక్క మనస్సాక్షిలో నిర్మలమైనటువంటి స్థితి లేదు. వారి పాపము పైన కడుగబడింది అండ్ అది పైనే కప్పబడింది కనుక వారి మనస్సాక్షిని కడిగేటువంటి రక్తము ఎడ్లకు గొర్రెలకు మరి లేదు. అంటే అలాంటి శక్తి ఆ రక్తానికి లేదు కనుక వారు మనస్సాక్షిలో కడుగబడలేదు. కానీ మనము హెబ్రీ పత్రిక 9 ప్రకారము మన మనస్సాక్షిలో యేసు రక్తము చేత కడుగబడి నిర్మలులముగా ఉన్నామంటే మనకు ఈ యొక్క దోషారోపణ అనేది లేకుండా ఫ్రీగా బ్రతుకుతున్నాం. వారికి ట్రూ పీస్ ఏంటో తెలియదు, నిజమైనటువంటి సమాధానం ఏంటో వారికి లేదు. ఎందుకంటే సమాధానకర్తయగు యేసుక్రీస్తు వారిలో లేడు, మనలో ఉన్నాడు. యేసుక్రీస్తు మనకు సమాధానకర్త కనుక ఆయన యొక్క సమాధానం ఫిలిప్పి 4 ప్రకారం మనకి అన్ని సమయాల్లో హృదయాలకు తలంపులకు కావలిగా ఉండి మనల్ని కాచి కాపాడుతుంది. అండ్ మన గురించి కొలసి ఒకటి చెప్పే గొప్ప మాట ఏంటంటే, మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. క్రైస్ట్ ఇన్ యూ ఇస్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. అలాంటి ఆధిక్యత వారికి లేదు. మనం దేవుడి సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఒక కుమారుడిగా వస్తాం, అబ్బా తండ్రి అని వస్తాం. కానీ పాత నిబంధన భక్తులు దేవుడి సన్నిధిలోనికి వచ్చినప్పుడు దాసులుగా వచ్చేవారు, సర్వెంట్స్గా వచ్చేవారు. సో వారికి దేవుడితో ఆ యొక్క సంపూర్ణమైనటువంటి యాక్సెస్ ఉండేది కాదు. సో మత్తయి సువార్తలో మనం చూస్తాం, యేసుప్రభు చనిపోయి ప్రాణం విడిచినప్పుడు ఆ దేవాలయపు తెర పైనుండి కింది వరకు చినిగిపోయింది. రోమా 5లో మనం చూస్తాం, మనకు దేవుడి సన్నిధిలోనికి ఈ కృపను బట్టి ప్రవేశం ఉంది. వీ హ్యావ్ యాక్సెస్ ఇన్ టు ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అలా చెప్పుకుంటూ పోతే మన మెసేజ్ ఇంకా చాలా చాలా టైం తీసేసుకుంటుంది, కానీ చాలా ఉన్నాయి. మీరు బైబిల్ చదవండి,
మరి దాంట్లో దేవుడు పెట్టినటువంటి గొప్ప విషయాలన్నీ తెలుసుకోండి, దీవించబడతారు అండ్ గొప్ప శ్రేష్టతలోనికి మీరు వస్తారు. సో నా ప్రియ సహోదరి సహోదరులారు, ఇక్కడ వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, వారికి ఉన్నటువంటి కొద్దిపాటి వెలుగులో, వారికి ఉన్నటువంటి కొద్దిపాటి వాక్య సత్యంలో, వారికి ఉన్నటువంటి కొద్దిపాటి ఆధిక్యతల్లో ఇంత గొప్ప విశ్వాస వీరులుగా వారు తయారవుతే, మనకున్నటువంటి పూర్తి ప్రత్యక్షతలో, మనకున్నటువంటి పూర్ణమైన క్రీస్తులో, మనకున్నటువంటి పూర్ణమైనటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం బలములో అండ్ మనము సంఘముగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ విధానంలో మనం ఇంకా దేవుడి పట్ల ఎంత ఎక్కువ విశ్వాసము కలిగి ఉండాలి, ఎంత ఎక్కువ భయము భక్తి కలిగి ఉండాలి, ఎంత ఎక్కువ విశ్వాసమును బట్టి దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేసే వారముగా ఉండాలి. మనలో ఏ ఒక్కరు వెలిచూపుతో నడుచుకునే వారిగా ఉండకూడదు. మనలో ప్రతి ఒక్కరూ విశ్వాసంతోనే నడుచుకునే వారిగా ఉండాలి. మనం విశ్వాసంలోనే బ్రతకాలి, విశ్వాసంలోనే చనిపోవాలి. అది మన జీవితం అయి ఉండాలి, అది మన సాక్ష్యం అయి ఉండాలి. లేకపోతే ఒక భక్తుడు అంటాడు, ఆలోచించు, రాహాబు లాంటి ఒక కనాను స్త్రీ, రాహాబు లాంటి ఒక వేశ్య, ఒక వ్యభిచారిని రక్షించబడి రేపు పరలోక రాజ్యంలో ప్రభు సన్నిధిలో నిత్య జీవానికి వారసురాలిగా మారి, నీవు క్రైస్తవ కుటుంబంలో పుట్టి, నీవు క్రైస్తవ సంఘంలో కాలం గడిపి, నీవు రేపు చచ్చి కాటికి పోయి ఆ ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు నీవు పాపిగా, విశ్వాసహీనుడిగా, భ్రష్టుడిగా దేవుడి దృష్టిలో లెక్కలోనికి వచ్చి తీర్పు తీర్చబడి నరకానికి పంపించబడితే దానికన్నా దారుణం ఇంకొకటి ఉంటుందా? రాహాబు వేశ్య అంటే పరలోకాన్ని పొందుకోవడము అండ్ విశ్వాసి యొక్క ముసుగులో ఉన్నటువంటి నువ్వేంటి నరకానికి పోవడము అని ఒక పాత భక్తుడు అంటాడు. దాంట్లో చాలా గొప్ప గంభీరమైనటువంటి సత్యం ఉంది. అండ్ ఈ కాలపు క్రైస్తవులకు ఇలాంటి గంభీరమైన అండ్ తీవ్రమైనటువంటి ఆలోచనలు రాకపోవడము దురదృష్టకరం. సో ఎలా బ్రతకాలి బ్రదర్? విశ్వాసంతో బ్రతకాలి, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసంతో బ్రతకాలి, దేవుడిని సంతోషింపజేసేటువంటి విశ్వాసంతో బ్రతకాలి, దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేసేటువంటి విశ్వాసంతో బ్రతకాలి. అండ్ ఇలా 2 పేతురు 3:12 14 రాయబడినట్టు బ్రతకాలి. ఎందుకంటే ఇక మనము దేవుడి రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం కదా. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. సో ఇలా బ్రతకమని దేవుడు చెప్తున్నాడు. 14లో, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. సో ఇది దేవుడు ఆయన యందు విశ్వాసం కలిగినటువంటి వారు ఈ చివరి దినాల్లో బ్రతుకుటకు పెట్టినటువంటి విధానం. అలా బ్రతికితే అంత బాగుంటుంది. చరిత్రలో గాల్స్ అనేటువంటి ఒక జాతి ప్రజలు, వారిని మామూలుగా కాంటినెంటల్ యూరోప్లో ఐరన్ ఏజ్ అండ్ రోమన్ ఎంపైర్ ఉన్నటువంటి టైంలో మనం చూస్తాం హిస్టారికల్గా. వారికి ఇంకో పేరుంది, సెల్టిక్ పీపుల్ అంటారు. సో ఈ గాల్స్, GAULS, ఈ గాల్స్కి మొట్టమొదటిసారి ఇటలీ దేశంలో ఉన్నటువంటి వైన్, ద్రాక్ష రసమును టేస్ట్ చూపించినప్పుడు వారు తాగినటువంటి అన్ని రకాల వైన్ల కన్నా ఇది చాలా బెస్ట్గా అనిపించేసరికి వారు ఒక ప్రశ్న అడిగారు, ఇంత బెస్ట్ వైన్ మా లైఫ్లో ఫస్ట్ టైం మేము టేస్ట్ చేసాము, ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటే ఇటలీ అన్నారు. ఇటలీలో ఏ ప్రాంతం అంటే పలానా ప్రాంతం అన్నారు. ఆ ప్రాంతంలో ఎక్కడ ఏ తోట అంటే పలానా తోట అన్నారు. సో ఈ గౌల్స్ అక్కడ నుండి అక్కడ దాకా వచ్చేసి దాని యొక్క రియల్ ఈ వైన్ గార్డెన్లోకి వచ్చి అక్కడ దాన్ని తీసుకునేంత వరకు వారు తృప్తి పొందలేదు. దాన్ని తీసుకెళ్ళి వారి ప్లేసుల్లో వారిక పెంచడం ప్రారంభించారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు లాంటి శ్రేష్టమైనటువంటి, సంపూర్ణమైనటువంటి, గొప్ప ఆధిక్యత కలిగినటువంటి వరాన్ని, చెప్పనశక్యమైనటువంటి వరాన్ని, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడిగా దేవుడు మనకిచ్చినప్పుడు ఆయన్ని రుచి చూసిన తర్వాత ఆయనను మనం ఎలా విడిచిపెట్టగలం? ఆయన యందు ఎలా విశ్వాసం లేకుండా, విధేయత చూపకుండా ఉండగలం? ఆయన్ని వెంబడించకుండా ఎలా పోతాం? సో వీరు ద్రాక్షారసం కోసమే అంతగా ప్రయాసపడితే మనం ప్రభు కోసము ఇంకెంత ప్రయాసపడాలి? సో విశ్వాసులు దేవుడి కొరకే అంకితమై బ్రతుకుతారు కనుక వారికి దేవుడి దగ్గర మంచి సాక్ష్యం ఉంటుంది అండ్ వారికి రేపు మంచి ప్రతిఫలం ఉంటుంది. సో మనం కూడా పెట్టుకోవాల్సినటువంటి ఒక లైఫ్ గోల్ ఏంటంటే, వీ మస్ట్ ఆల్ హ్యావ్ ఎ గుడ్ రిపోర్ట్ ఫ్రమ్ గాడ్ అండ్ ఎ గ్రేట్ రివార్డ్ ఫ్రమ్ గాడ్
యాజ్ బిలీవర్స్ ఇన్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసునందు విశ్వాసులముగా దేవుడి దగ్గర ఒక మంచి సాక్ష్యాన్ని, ఒక గొప్ప ప్రతిఫలాన్ని పొందేటువంటి వారముగా మనం బ్రతకాలి. సో దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హెబ్రీ 11 విశ్వాస వీరులు అనే ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీ సిరీస్ని మనము పూర్తి చేయడానికి ప్రభు చూపిన గొప్ప కృపను బట్టి దేవునికి ప్రప్రదంగా కృతజ్ఞతలు. మీలో కొందరు లేక అందరూ చేసిన ప్రార్థనలను బట్టి దేవునికి కృతజ్ఞతలు, మీకు కూడా కృతజ్ఞతలు. అండ్ ఇంతకాలము మరి దీన్ని క్రమం తప్పకుండా తీసుకుని, అంటే దీన్ని వీక్షించి దీని ద్వారా మేలు పొంది ఇతరులకు షేర్ చేసినటువంటి వారిని కూడా దేవుడు దీవించును గాక. ప్రభు చిత్తమైతే మరొక ఆన్లైన్ బైబిల్ స్టడీ, ఆ యొక్క థీమ్ దేవుడు నాకు ఆల్రెడీ అనుగ్రహించాడు. కాకపోతే నేను వెంటనే దాన్ని స్టార్ట్ చేయట్లేదు. దానికోసం ప్రార్థన చేసి కొంతకాలం తర్వాత దాన్ని నేను స్టార్ట్ చేస్తాను. సో వచ్చే గురువారం మరి ఆన్లైన్ బైబిల్ స్టడీ ఉండదు. నా యొక్క యూట్యూబ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం అనే ప్రోగ్రామ్. దాంట్లో ఎగ్జార్టేషన్స్ ఉంటాయి, అంటే వాక్యం నుండి విశ్వాసులకు అవిశ్వాసులకు అవసరమైనటువంటి బోధనలు, అవి హెచ్చరికలు, ప్రోత్సాహకరమైనటువంటి సందేశాలు. వాటిని వచ్చే వారం నుండి కొంతకాలం నేను ప్రసారం చేస్తాను. సో ప్రార్థన చేయండి. అండ్ దేవుడి యందు విశ్వాసములో పెరుగుతూ, విశ్వాసములో మిమ్మల్ని మీరు పటిష్టపరచుకొని, విశ్వాసంతో పోరాడి ప్రభు కొరకు, ఆయన యొక్క రాకడ కొరకు విశ్వాసమందు ఎదురు చూసేవారిగా ఉండండి. ఆయన లోకంలోనికి వచ్చినప్పుడు మిమ్మల్ని విశ్వాసంలో కనుగొనున్నట్లు బ్రతకండి. కృప దేవుడు అలాంటిది మీకు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మరొకసారి మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తుని బట్టి, నీ వాక్యమును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, నీవిచ్చిన శ్రేష్టమైనటువంటి విశ్వాసమును బట్టి కృతజ్ఞతలు. ఈ యొక్క సిరీస్ అంతటిని నీవు దీవించి అనేకులకు విశ్వాసంలో అండ్ విశ్వాస సంబంధమైనటువంటి ఆశీర్వాదాల్లో పాలు దయచేసి వారు నిజ రక్షణ అనుభవం కలిగి క్రీస్తు యేసునందు వారు నిజముగా విశ్వాసములో విధేయులై వర్ధిల్లునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రియులను, వారి కుటుంబాలను వర్ధిల్ల చేయండి. అండ్ మేమందరం కూడా రేపు నిలబడినప్పుడు మా జ్ఞానము, మా ఐశ్వర్యము, మా సామర్థ్యము, మా పేరు ప్రఖ్యాతి ఏది కూడా నీ సన్నిధిలో ఉపయోగపడవు. కేవలం ఒకటి, నీవు మాకిచ్చిన విశ్వాసం, దేవుని యందు విశ్వాసమే. కనుక అలాంటి విశ్వాసంలోనే మేము పెరుగుతూ ముందుకు సాగే కృప దయచేసి దీవించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం కూడి వచ్చిన ప్రియులందరికీ, వారి కుటుంబాలకి ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. So God bless you. Amen.